నంద్యాల పట్టణ ప్రథమ నంది సమీపంలో 2 నెలల పాటు ఎగ్జిబిషన్ కొనసాగించిన నిర్వాహకుడు శ్రీనును ఘనంగా సత్కరించారు. సీనియర్ ఫోటోగ్రాఫర్ చింతలపల్లి వాసు ఆధ్వర్యంలో నంద్యాల రామకృష్ణ డిగ్రీ కళాశాల వివేకానంద ఆడిటోరియంలో నిర్వహించిన ఆత్మీయ సత్కార కార్యక్రమానికి పట్టణ ప్రముఖులు రామకృష్ణ డిగ్రీ కళాశాల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి, సూరణ సారస్వత సంఘం అధ్యక్షులు డాక్టర్ గెల్వి సహదేవుడు, టీడీపీ సీనియర్ నాయకులు జిల్లెల శ్రీరాములు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎగ్జిబిషన్లో అయోధ్య రామాలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, శ్రీను ఎంతో సృజనాత్మకంగా ఆలయ నమూనాను ఏర్పాటు చేశారని, బాలరాముని ప్రతిమ ఈ ప్రాంతవాసులను ఎంతో అలరించిందని పేర్కొన్నారు. చింతలపల్లి వాసు మాట్లాడుతూ రామాలయ నమూనా రాముని విగ్రహం ఏర్పాటుతో ఎగ్జిబిషన్లో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసిందన్నారు. వందలాది మంది సందర్శకులు చిన్నార్లో ఆలయ నమూనాను ఆసక్తిగా తిలకించాలని పేర్కొన్నారు. సన్మాన గ్రహీత శ్రీను మాట్లాడుతూ అయోధ్య రాముడిని చూసిన అనుభూతిని సందర్శకులలో కలిగించాలనే భావనతో ఈ ఆలయ నమూనా ఏర్పాటు చేశామని, అద్భుతమైన రీతిలో ప్రజాదరణ లభించడం తన అదృష్టమన్నారు. అనంతరం తనను సత్కరించిన శ్రీనును ఘనంగా సత్కరించారు. యోగాసన్ మన విశ్వ హిందూ పరిషత్ ద్వారా యోగా నంద్యాల పట్టణంలో ప్రథమ నంది క్షేత్రం నందు అయోధ్య రామాలయం నమూనాని ఏర్పాటు చేసి ప్రజలందరికీ కూడా అయోధ్యకు వెళ్ళి వచ్చినటువంటి అనుభూతిని కల్పించినందుకు శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి అక్కడికని, కానీ వెళ్ళలేకపోయాను. కాకపోతే ఇక్కడ అది చూసిన తర్వాత అయోధ్యలో రామ మందిరం చూసినటువంటి తృప్తి కలుగుతూ ఉంది. నిజానికి జనాలకు అందరికీ కూడా అక్కడికి వెళ్ళి ఇబ్బందులు పడకుండా ఇక్కడే ఆ నమూనాన్ని ఉంచటం వల్ల అయోధ్యలో రామ మందిరాన్ని చూసినంత సంతోషంగా అనిపించింది. ఇది నిజానికి ప్రజలందరికీ కూడా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా చక్కటి అవకాశాన్ని కల్పించినందుకు, అలాంటి భాగ్యాన్ని కల్పించినందుకు శ్రీను గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, భవిష్యత్తులో కూడా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలను రూపొందించడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నా. వారికి ఆ భగవంతుడి ఆశీస్సులతో మంచి జరగాలని కోరుకుంటున్నా. జై శ్రీరామ్. అయోధ్య రామ ఎంతో మంది త్యాగాలు కానీ, భక్తితో కానీ, స్ఫూర్తితో కానీ ఎంతో మంది చేశారు. మన జిల్లా నుంచి పుల్లారెడ్డి గారు కూడా ఆయన సహాయ సహకారాలు అయోధ్య రామ ఎన్నో అందించారు. ఆయన పుణ్యమేమో మన నంద్యాల జిల్లా వాసులకి, కర్నూలు జిల్లా వాసులకి చూడటానికి అయోధ్య రామయ్య ఇక్కడికే వచ్చాడు. ఆ సంకల్పం బాగా వచ్చినందుకు మేము చాలా గౌరవిస్తున్నాము. ఆ పుల్లారెడ్డి గారి పుణ్యమేమో ఆయన ఇక్కడికి వచ్చాడు అనుకుంటాను. ఇప్పుడు సార్ చెప్పిన తర్వాత నాకైతే గుర్తులేదు, సార్ చెప్పిన దాన్ని బట్టి ఆయన ఇది స్ఫూర్తితోనే ఆయన బాలరాముడు ఇక్కడికి వచ్చాడు అనుకుంటున్నాం. కానీ ఎంతో ఇదిగా చేశాము. కానీ చాలా మంది మనకి భక్తులు సహకరించలేదు అంతవరకు. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాలలో మనం ఎక్కడికో అయోధ్యకు పోయి రామ మందిరం చూడకుండా మన ఎగ్జిబిషన్ శ్రీను గత 20 ఏళ్ళ నుంచి ఇక్కడ ఎగ్జిబిషన్ నడుపుతున్నాడు. ఆయనకు మనమందరం నంద్యాల ప్రజలు, చుట్టుపక్కల అందరూ కానీ ఆయనకు సహకరిస్తున్నాము. ఆయన ఎంతో కష్టపడుతున్నాడు, కష్టపడేదాన్ని పైకి వస్తున్నాడు బాగా. ఈసారి సీనన్న
ఒక బాగా స్పెషల్గా అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేసినాడు. సేమ్ అయోధ్యలో రామ మందిరం ఎట్లుందో అలాగే ఉంది. అక్కడ పోయిన వాళ్ళందరూ మేమేమైనా అయోధ్యకు వచ్చినామా అనే రకంగా సీనన్న అయోధ్య రామ మందిరం సెట్టింగ్ చేసినారు. చాలా సంతోషము. నంద్యాల ప్రజలకు, నంద్యాల చుట్టుపక్కల ఉన్న ప్రజలకు అందరికీ చాలా అందుబాటులో చేసినాడు. ఇలాంటి కార్యక్రమాలు సీనన్న ముందుకు చేయాలి. వానికి లాభం వచ్చిందో నష్టం వచ్చిందో అదంతా దేవునికి ఎరక, వానికి ఎరక. కానీ చాలా మంచి ఉద్దేశంతో ఆయన కలగడం, ఆ రామచంద్రుడే ఆయన కలిగించినాడా అనిపిస్తుంది నాకైతే. ఆ రామచంద్రుడే ఆయన కల్లోకి వచ్చి నువ్వు అయోధ్య రామ మందిరం నిర్మాణం చెయ్యి అని అన్నిట్లు ఆయన అది ఎంత కష్టమైనా కానీ చేసినాడు. చాలా ప్రాణాలు తెగించి కూడా అది ఒక్కసారి ఏమన్నా మిస్ అయ్యి కింద పడితే మనిషి అవుట్. అవన్నీ ఆయన నష్ట బాధలు అంతా వేసి ఈ రామ మందిరం సెట్టింగ్ చేసినందుకు నేను ఆయన మనస్ఫూర్తిగా. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్. పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. గత 17 సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల. ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు, చిగుళ్లు, దవడ ఎముకల శస్త్రచికిత్సలు, 2000 ఇంప్లాంట్స్ అమర్చిన ఘనత మన రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం. మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల. పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పిడి ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును. పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును. నోటి నుండి దుర్వాసన, చిగుళ్ల వాపు, చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును. ఎత్తు, వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. విరిగిన పళ్లకు మరియు ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును. విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును. పూర్తిగా పళ్లు లేని వారికి మ్యాగ్నెటిక్, బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును. ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు. అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లేవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును. ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఏపీ జేహెచ్ఎస్ జర్నలిస్ట్, ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును. సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్, డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్. కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్, ఎత్తు మరియు వంకర పళ్ల శస్త్రచికిత్సా నిపుణులు. రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్, ఆత్మకూర్ బైపాస్ రోడ్, ఫరూక్ నగర్, ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్, నంద్యాల్. ఫోన్స్ 8367249190, 9966429190. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.